ఢిల్లీ ఎన్నికలు త్వరలోనే జరగబోతున్నాయి. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీని తీవ్రంగా విమర్శిస్తుంది. భారతీయ జనతా పార్టీ కంటే కూడా ఎక్కువగా ఆమ్ ఆద్మీ పార్టీని విమర్శిస్తుంది కాంగ్రెస్ పార్టీ. డైరెక్ట్ గా అరవింద్ కేజ్రీవాల్ ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు ఢిల్లీ కాంగ్రెస్ నేతలు. దీంతో చిరెత్తుపోయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీ వైఖరి కనుక ఇలానే ఉంటే త్వరలోనే ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటికి పంపిస్తామని తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇంత పెద్ద మాట అరవింద్ కేజ్రీవాల్ అనడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఒకవేళ కాంగ్రెస్ పార్టీని బయటికి పంపించాల్సి వస్తే ఇండియా కూటమిలోని ఇతర పార్టీలన్నీ కూడా తనతో కలిసి వస్తాయనే దృఢమైనటువంటి భావనలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్లుగా కనబడుతుంది. ఒకవేళ అదే జరిగితే ఇండియా కూటమిలో కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధించడం కష్టంగా కనబడుతుంది. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తాను ఇండియా కూటమికి నాయకత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. అలానే తాజాగా సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా తాను నాయకత్వం వహించేందుకు సిద్ధమవుతున్నట్లుగా కనబడుతుంది. ఈ తరుణంలో అరవింద్ కేజ్రీవాల్ కామెంట్స్ చాలా సంచలనంగా మారాయి. ఒకవేళ ఇవే పరిస్థితులు కనుక కంటిన్యూ అయితే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిలోకి నుంచి బయటికి రావడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు. ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక డెవలపింగ్ స్టోరీ. మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే ఏమవుతుందో మనకే అర్థమైపోతుంది.